హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు మాత్రం హనుమాన్ జయంతి అండి. హనుమాన్ జయంతి రోజున నేను గడపలు, ఇల్లు, వాకిలి, ఇంట్లో ఏం పూజ చేసుకున్నానో అంతా ఈ వీడియోలో పెడతానండి. పొద్దున్నే ఎందుకనంటే ఆ రోజు తెల్లవారుజామున లేవలేదండి నేను. కొంచెం తలనొప్పిగా ఉండి 5:30కి అట్లా లేచానేమోనండి. నిజంగా చెప్తున్నానండి. పండగుందని లేచి చేసుకోవాలి ఇంకా తప్పదన్నట్టుగా అంత తలనొప్పిలో కూడా లేచి ఈ పనులు చేసుకున్నానండి. ఇంకా పూలు పెట్టేటప్పుడే కొన్ని వాటర్ కింద పోయాయండి ఇక్కడ. కానీ తర్వాత కోతి మాత్రం సాయంత్రం ఇంకా పూర్తి పని చేసేసిందండి. ఇంకా ముగ్గు పని అంతా అయిపోయింది సాయంత్రానికి. ఇంకా అలాగే మొత్తం పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నానండి. నేను ఏదైనా పండగ ఉన్నా కూడా, ఏదైనా కూడా అంటే ఆ రోజు పండగ వచ్చిందని అంతా ఇప్పుడు మనకు పండగ వచ్చినా కూడా క్లీన్ చేసుకునేవి ఉంటాయండి. ఏమీ కాదు. ఎందుకంటే కొన్ని కొన్ని పండుగలకి మనం చేయము. కొన్ని ముందు రోజు చేసుకుంటాము. అలాగే నేను మాత్రం ఇవన్నీ క్లీన్ చేసుకున్నానండి. నాకు పౌర్ణమి రోజున అన్నీ బావుంటే నాకు చాలా మంచిదండి. ఎందుకనంటే పూజ చేసేటప్పుడు మనం ఏదైనా శుభ్రంగా ఉందా లేదా అని చూసుకోవాలండి. నేను పొయ్యి పూజ, ఇంట, బయట అంతా కూడా అంతా సరిచూసుకుంటానండి. ఏదైనా ఒక వ్లాగ్ పెట్టినా కూడా కొద్దిగా నీట్‌గా ఉండాలనుకుంటానండి. ఎందుకనంటే నేను షార్ట్‌లలో పెడుతూనే ఉంటానండి. అలాగే మీరు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్క వ్లాగు. కొద్దిగా పరమాన్నం చేసుకుంటున్నానండి అమ్మవారికి. పౌర్ణమితో కూడిన హనుమాన్ జయంతి కదండీ! అటు ఆంజనేయ స్వామికి, ఇటు అమ్మవారికి. పులిహోర, కొద్దిగా పులిహోర, మామిడికాయ పులిహోర చేశానండి. ఈ మామిడికాయ సీజన్‌లో ఎందుకో మా వోళ్ళు ఇదే అడుగుతారండి. అందుకే నేను అది చేశాను. ఈ మామిడికాయ పులిహోర కొద్దిగా, అమ్మవారికి పరమాన్నం 2 కలిపి ఇంకా అమ్మవారికి నైవేద్యం చేశానండి. తర్వాత ఇవన్నీ వస్తువులు క్లీన్ చేసుకున్నానండి. అంటే గజలక్ష్మి దీపం అట్లాంటివి మాత్రం పండగ రోజునే చేయనండి. ఎందుకంటే మనం ఆ రోజే చేయకూడదు. అంటే గజలక్ష్మి దీపాన్ని మనం కొంచెం టైము వేరే ఉంటదండి. మిగతా టైముల్లో చేసుకోవాలి. అంటే ప్రతీగా మనం శుక్రవారం పెట్టుకుంటామండి. అదే శుక్రవారం రోజు గజలక్ష్మి దీపం మనం క్లీన్ చేయకూడదు. గురువారం రోజు చేసుకోవచ్చు. అలాగే అమావాస్య ఏదన్నా వచ్చినా క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ శనివారం రోజు. శుక్రవారం వచ్చిందనుకోండి, ముందు రోజు క్లీన్ చేయకుండా శనివారం రోజు క్లీన్ చేసుకోవచ్చు. లేదా ముందైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా మంచిగా అన్నీ కూడా క్లీన్ చేసుకొని అన్ని బొట్లు పెట్టుకున్నానండి. అందంగా అయితే నా పూజా మందిరాన్నయితే ఇంత అలంకరించుకున్నానండి. ఎందుకంటే మనము పౌర్ణమి రోజున అమ్మవారికి చేసే ప్రతి పూజ కూడా మనకి సిరి సంపదలతో పాటు మనశ్శాంతిని కూడా ఇస్తదండి. ఎప్పుడూ కూడా మనశ్శాంతి, మనశ్శాంతి అంటూ ఉంటావు అని అనుకుంటారేమో, కానీ ఆ మనశ్శాంతి కాసేపైనా దొరికితేనే మనకి వేరే ఆలోచన వస్తదని అనుకోండి. మనకి వేరే ఆలోచన, మంచి ఆలోచన రావాలంటే మనకి కొద్దిగైనా మనశ్శాంతి కావాలని అది దొరికేది మీకు ఎలా దొరుకుతుందో అలా తీసుకోండి. మీరు ఏం పని చేస్తే మీకు మనశ్శాంతిగా ఉంటుంది, అది చూసుకోండి. ఒక పూజే కాదండి చేయడం. మనకి ఎందులో దొరుకుతుందో మంచిగా అందులో కూడా ఆ పనుల్లో కూడా చేసుకుంటూ మనశ్శాంతిగా ఉండొచ్చండి. టెన్షన్స్ ఎవరికి ఉండవండి, అందరికీ ఉంటాయి. కానీ కాసేపు పూజా మందిరంలో కూర్చున్నప్పుడు మనకేం కావాలి, ఏంటి అనేది అమ్మవారిని మనం తలుచుకొని చక్కగా మనం అన్ని పనులు అమ్మవారి మీద భారం వేసి చేసుకోవాలండి. అంత తలనొప్పి ఉందని లేచానా అండి నేను తెల్లవారుజామున? లేవలేదని చెప్పాను కదా! కానీ ఈ పనులన్నీ చేసుకుంటే అదంతా ఎక్కడ ఎగిరిపోయిందో నాకే తెలియదండి. అంత బాగా చేసుకున్నా అండి. మళ్ళీ మనం ఆ రోజున నేను శ్రీనామం జపిస్తానండి. నాకేదైనా కూడా ఇప్పుడు హనుమాన్ జయంతి కదండీ! లేదా శ్రీరామనవమి. నేను ప్రతిరోజు జపించనండి. కానీ ఇలాంటి వేళల్లో మాత్రం నేను శ్రీరామచంద్రుడిని నేను తలుచుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమండి. ఆ మంత్రం మనం చదువుకుంటే అలాగే చెప్పుకుంటూ ఉన్నాను. ఏ కష్టం తెలియలేదు. చక్కగా నేను ఇంకా వీడియో చేసుకుంటూనే పోయానండి. అంత ఓపికనిచ్చాడు భగవంతుడు. చాలండి మనకి ఇంకేం కావాలండి. ఇలా పంచముఖి ఆయిలు నేను అన్నిట్లో పోసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి నెయ్యి మొత్తం దీపాలకి నెయ్యి ఉండదు కదండీ! అందుకనే అలాగా ఇంకా పంచముఖి ఆయిల్ పోస్తాను. కొన్నిటి వాటిలో నెయ్యి పోసే దగ్గర నెయ్యి కూడా పోస్తానండి. కానీ అమ్మవారి దీపానికి కూడా నేను నిన్న నెయ్యి పోయలేదండి. కొద్దిగానే ఉండేది ఇంట్లో. ఇంకా చాలు ప్రసాదాలు ఏదన్నా చేసేటప్పుడు కావాలి కదండీ! అందుకే పంచముఖి ఆయిల్ పోసేసానండి. కానీ పౌర్ణమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ, నెలకొక్కసారి మీరు పెట్టుకుంటే చక్కగా నేతి దీపారాధన పెట్టండి. నేను పెడుతూనే ఉంటానండి. ఎప్పుడెప్పుడు పెడుతూనే ఉంటాను. మీకు చూపిస్తూనే ఉంటాను. మామూలుగా ఉన్నప్పుడు శుక్రవారాల్లో నేను పెడుతూనే ఉంటానండి. నిన్న గురువారం కదండీ! చాలా మంచి రోజు. అమ్మవారికి గురువారం కూడా లక్ష్మీ రోజే అండి. మనకి గురువారం కూడా లక్ష్మీ రోజే. మనకి అందుకని ఆ రోజు మర్చిపోకూడదండి మనం. ఆ రోజు పూజ చేయాలి, గురువారం చేయాలి, శుక్రవారం చేసుకోవాలి. దాంతో పాటు శనివారం కూడా 3 రోజులు చేసుకుంటారండి. కొంతమంది వీలైతే
కొంతమంది వీలు కానివాళ్ళు చేసుకోరు. ఏదన్నా వారంలో ఒక్కరోజు వాళ్ళకిష్టమైన దేవుడికి చేసుకుంటారండి. పర్వాలేదండి. వీలు కుదిరిన వాళ్ళు చేసినా కూడా మీరు చూస్తే చాలండి. ఆ పూజ తరించినట్టేనండి. మనకి మనసుంటే ఈ పూజా ఛానెల్ చూడొచ్చండి. మనకి మనసు బాగోలేదనుకోండి, మనం చూడం ఇంకా దీనికనుకుంటే స్కిప్ చేసేయొచ్చండి. ఏదైనా కూడా ఎవరైనా కష్టపడే చేస్తారండి. మీరు చూసి ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే అది సంతోషమండి. ఎవ్వరికైనా గూడా ఎవ్వరి వీడియో చూసినా నాదే కాదండి. ప్రతి ఒక్క వీడియో చూడండి మీరు. చూసి మీకేదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకివ్వండి. అదే సంతోషమండి. ఎవరికైనా కూడా పూజ భగవంతుడికి నచ్చాలి. ఆ తర్వాత చూసే మీకు కూడా నచ్చాలని కోరుకుంటున్నానండి. ఇలా అమ్మవారి దీపం పెట్టుకొని సరి చేసుకున్న తర్వాత చక్కగా మల్లెపూలు అల్లాలనుకున్నానండి. టైం లేదండి అస్సలు కూడా. ముందు రోజు అల్లుకుందాం అనుకున్నాను. తేగానే మా వారు తెచ్చేటప్పటికే ఆయన డ్యూటీ నుంచి వచ్చేప్పటికి 9:30, 10 అయిందండి. ఆ రోజు ఎందుకో లేట్‌గా వచ్చారు. ఇంకా అప్పుడు ఆ రాత్రి ఏం అల్లుతానండి. పొద్దంతా నాకు ఆ పనుండేనండి. వీడియో పనుండే అది చేసుకోవడమే సరిపోయిందండి. ఇలా మాత్రం పూజనైతే ఎంత ఆనందంగా చేసుకున్నానో. ఫస్ట్ నేను మందిరంలో చేసుకుంటా అండి. ఆ తర్వాతే పీఠం పెట్టినా, ఏది పెట్టినా పక్కన తర్వాత పెట్టుకుంటానండి. మన కులదైవానికి మాత్రం ఫస్టు మనం చేసేది మనం ఇక్కడ చేసుకోవాలండి. మనం పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాతనే మనం ఆంజనేయ స్వామికి పీట పెట్టుకొని తర్వాత వేరే దగ్గర చేశానండి నేను హాల్‌లో. జై శ్రీరామ్ అనుకుంటూ శ్రీరామ శ్రీరామ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అనుకుంటూ కొద్దిగా ఇలా కొన్ని గంగా జలాన్ని పోసుకుంటూ స్వామివారి మీద కొద్దిగా అభిషేకం చేశానండి. ఆ విగ్రహం నేను తడిపితే పాడైపోతుందండి. అందుకే దానికి నేను అభిషేకం చేయనండి. ఇంక అప్పుడప్పుడు అలాగే కొద్దిగా బొట్టు పెట్టేస్తాను. కానీ ఈరోజు మాత్రం నేను ఈ సంవత్సరంలో ఒక్కరోజు కదండీ ఇలా చేసుకుంటాను. మనం కళ్ళకద్దుకోవాలండి. అభిషేకం చేసిన తర్వాత ఆంజనేయ స్వామివారంటే చాలా పవర్‌ఫుల్ అండి. ఆయనకి చేసే పూజ ఆ స్వామివారికి నచ్చుతదా నచ్చదా అని కాదండి. నిండైన మనసుతో శ్రీరామచంద్రుడిని తలుచుకుని జై శ్రీరామ్ అనే మంత్రం ఆయనకు కావాల్సింది శ్రీ ఆంజనేయ స్వామివారి సుఖ సంతోషాలండి. మనం అదే కోరుకుంటే ఆయనకు అంతే సంతోషం అండి. మనం ఆంజనేయ స్వామికి మనం ఎంత చక్కగా పూజ చేసి మనం కోరుకొని ఎంత బాగా మనం నిష్టగా పూజిస్తే శ్రీరామచంద్రుడికి అంత ఇష్టం అంటండి. ఆంజనేయ స్వామి వారికి మనం పూజ చేస్తే శ్రీరామచంద్రుడికి కూడా చాలా ఇష్టమండి. అందుకనే మనం దేవుడి పెళ్లి అయిపోయిన తర్వాత మనకి శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఈ పండుగలన్నీ ఉంటాయండి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఎంత చేసినా కూడా మనం హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరూ చదువుకుంటారండి. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చాయండి ఫోన్‌లో. నేనైతే అవి చదువుకుంటానండి. నాకు హనుమాన్ చాలీసా నాకు కొంచెం హిందీలో వస్తదండి. వస్తది కానీ నేను నోటికి చెప్పలేనండి. నా మనసులో పెట్టుకొని నా మనసులో నుంచి చెప్పుకుంటూ ఉంటానండి. ఇంట్లో మాత్రం నేను టేప్‌లో పెడతానండి. పెట్టి ఇంకా దాంతో పాటే నా గానం కూడా నేను చదివినట్టు కూడా పెట్టుకుంటాను. కానీ మీకు మాత్రం ఎప్పుడూ పెట్టలేదండి. ఒకరోజు పెడతానండి. హనుమాన్ చాలీసా మనం భయాన్ని పోగొడుతదండి. ఏదైనా కూడా ధైర్యాన్ని ఇస్తదండి. ఇది ఇంతే చూడరాదండి. నేను పొద్దున తలనొప్పి లేస్తుంది. కొంచెం చేత కావట్లేదు. ఎలా చేయాలి అనుకున్నాను. భగవంతుడి మీద భారం వేశాను. అన్ని పనులు చేసుకున్నానండి. ఏదైనా కూడా భగవంతుడి మీద భారం ఉంటేనేనండి మనం చేసుకునేది. అప్పటికి నేను ఒక్క పొద్దండి. తలనొప్పున్నా ఒక్క పొద్దున్నానండి. స్వామివారికి ఒక్క పూటైనా చాలండి. పొద్దంతా ఏం లేదు. కానీ పండ్లు, పాలు మాత్రం తాగానండి. ఎందుకంటే నీరసం వస్తుంది. అవి కూడా తీసుకోకుండా ఉంటే నేను టాబ్లెట్‌లేసుకుంటానండి. ఎవరికైనా చేతకాని వాళ్ళు తెల్లవారుజామున లేస్తే మంచిది అని అంటున్నానండి. కానీ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం మీరు లేవద్దండి. తర్వాతైనా చేసుకోండి. ఏ ప్రాబ్లమ్ లేదు. నాకెలాగో ప్రాబ్లమ్ ఉందండి. ఉన్నా కూడా ఎంత చేస్తానండి? ఇంక 45 దాటినాయి. ఇంకెన్ని రోజులు పూజ చేస్తానండి నేను? ఇంక దానికి నాకు ఈ నొప్పుంది, ఆ నొప్పుంది అని ఏం కాపాడుకుంటూ ఉంటానండి? ఇక భగవంతుడు పూజ చేసుకుంటూ పోవాలన్నదే నాదండి. ఏదేమైనా 10, 15 ఏండ్లు ఏముంటదండి మనిషి 60 దాటిన తర్వాత మన చేతిలో ఏముండట్లేదండి. అందుకే ఉన్నన్నాళ్ళు భగవంతుడికి పూజ చేసుకోవడమేనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలేంటంటే యోగా అవి ఇవి చేసుకుంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. ఇప్పటికి కూడా భగవంతుడికి ఇలా మంగళహారతి అయితే చక్కగా ఇచ్చానండి. నేనైతే మాత్రం ఇక్కడ మనం పూజ
చేసుకుంటే నాకు ఆ గజలక్ష్మి దీపం వెలిగించుకున్నప్పుడు అమ్మవారికి ఇలా నిండుగా పూజను చేసుకుంటే నాకు వ్యూస్ ముఖ్యం కాదండి. నేను చేసిన పూజ మంచిగా ఉంది అని చెప్పి మీకు కూడా అనిపిస్తది కదండీ! అప్పుడు నా కడుపు నిండిపోతదండి. నేను చేసింది, పెట్టింది అయ్యో! బావుంది. కానీ నాకు కళ్ళారా చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతదండి. ఈ పూజ చూసినప్పుడు. ఏదైనా కూడా అమ్మవారికి పరిమళాలు పెట్టాలండి. ప్రతీదీ కూడా ఇక్కడ పచ్చకర్పూరం చల్లేసాను. జవ్వాది పూస్తున్నానండి అమ్మవారికి. ఇలా చక్కగా మనం పరిమళాలతో, మల్లెపూలతో అమ్మవారిని ఇలా పూజ అయితే చేస్తున్నానండి. నా పౌర్ణమి పూజ మాత్రం అమ్మవారికి ఇలా చేసుకున్నానండి. ఇంకేదైనా పారాయణం, ఇంకేదైనా చేసుకోవాలనుకుంటే ఇంకా సాయంత్రం గుడికెళ్తాను కదా! ఇక్కడ ఏమీ లేదండి. అమ్మవారు లక్ష్మీదేవిది కొంచెం అష్టోత్తరం పెట్టుకొని ఇంకా చదువుకున్నానండి. టేప్‌లో పెట్టుకుంటే అయిపోతదండి. ఎందుకంటే ఇంక నోటికి చదువుతుంటే లేట్ అవుతదేమో అన్నట్టుగా ఇంక టేప్‌లో పెట్టుకుంటూ నేను వింటూనే ఉంటానండి. అమ్మవారి పాటలు కానీ, ఇంకేదైనా వింటూనే నేను పని చేసుకుంటానండి. అలా నేను గుడికి మాత్రం వెళ్ళానండి. ఇది భువనేశ్వరి మాత గుడిలో పారాయణం, వెన్నెల్లో పారాయణం అండి. ఎంత బాగా ఉందోనండి. నేనెప్పుడు కూడా వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ పారాయణం చేస్తుంటే వెళ్ళటం. అందుకే మీతో పంచుకున్నానండి నేను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ ఆడవాళ్ళు అసలు ఎంత బాగా అనిపించిందోనండి. నేనింత పూజ చేసుకొని ఇంట్లో వెళ్ళానా అండి. నా భారం ఇంక నేను ఏదన్నా తలనొప్పి అలాంటివి మనకేదైనా బాధ ఉన్నప్పుడు బయటికెళ్ళాలనిపిచ్చదు కదండీ! కానీ గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారి ఊరేగింపు చూస్తే అరే! ఆనందం కాదండి అది నాకు. నిజంగా చెప్తున్నానండి. ఎంత కడుపు నిండిపోయిందంటే ఈ పూజనంతా చూసి అమ్మవారు శ్రీచక్రం వేశారండి. ఆ శ్రీచక్రానికి పూజలు చేసి చక్కగా అమ్మవారిని ఊరేగింపు చూడండి. గుళ్ళోనే చక్కగా చేస్తున్నారండి. అందరూ డాన్సులు కడుతూ ఆడవాళ్ళమండి. అందరికీ అవకాశం ఇచ్చిందండి. అమ్మ మోసే అవకాశం, పల్లకి మోసే అవకాశం అందరికీ రావాలండి. ఇలా అమ్మవారిని లోపలికి తీసుకొని వెళ్తున్నాడండి అయ్యగారు. అమ్మవారి పల్లకి సేవ దింపిన తర్వాత తీసుకెళ్తున్నారండి లోపటికి. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో. లైట్‌లో ఎక్కువ తీయలేకపోయానండి నేను. నైట్ కదండీ! ఎక్కువ లైటింగ్ లేదు. అందుకే ఏమీ అనుకోకూడదండి. ఇలా అమ్మవారికి పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమి రోజున ఈ గుళ్ళో ఇలా అన్నదానం చేస్తారండి. నేను కూడా ఒక ముద్ద తినేసే వచ్చానండి. అమ్మవారి పేరు మీద ఎంత బావుందోనండి అదైతే మాత్రం. చాలా బావుంది. మంచిగా పెడుతున్నారండి. ఇలా వన్ బై వన్ నేను ఇంటికొచ్చిన తర్వాత ఇలా అమ్మవారి దీపం వెలుగుతూనే ఉంటదండి నాకు. పొద్దుటి నుంచి రాత్రి వరకు వెలుగుతూనే ఉంటది. మళ్ళీ నేను 3 గంటలకు లేచేదాకా కూడా వెలుగుతుందండి. ఇలాగే నేను కొద్దిగా నూనెను వడ్డించి మళ్ళీ పడుకున్నా అండి. నెయ్యయితే నెయ్యి, నూనె అంటే నూనె. ఏది పోస్తానో ఆ రోజు అదే పోస్తానండి. కానీ ఇలా చక్కగా పూజనైతే మాత్రం పూర్తి చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చుతుందని మీకు అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు వీలైనంత, నాకు తోచినంత నేనెలా చేసుకుంటాను ఇంట్లో అనేదే మీతో పంచుకున్నానండి. మీరందరూ కూడా బావుండాలి. అందులో నేనుండాలని కోరుకుంటూ థాంక్ యూ.